ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లు అయితే వృశ్చిక రాశి. సో ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు తెలియచేయండి గురువు గారు. తప్పకుండానమ్మా. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం నుండి 27వ తేదీ శనివారం వరకు కూడా వార ఫలాల కార్యక్రమంలో ఇప్పుడు వీళ్ళకు కొంచెం అనుకూలముగానే ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరముగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలిగి తీరుతుందిగాక. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. సంఘములో విశేషమైనటువంటి ఆదరణ మీకు లభించి తీరుతుంది. ప్రత్యర్థులు సైతము మీకు మిత్రులుగా మారేటువంటి అనుకూలము ఉన్నది ఈ వారము. చిన్ననాటి మిత్రులు కలుసుకుని సంతోషముగా ఈ వారం గడపడం జరుగుతుందిగాక. గృహ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు అవన్నీ కూడా సజావుగా యథావిధిగా నిర్మాణాలు పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు. వ్యాపారాలు గతము కంటే కూడా ఈ వారము ఇంకా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశము ఉన్నది. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరటనిచ్చేటువంటి విధముగా ఉన్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వాళ్లకు అరుదైనటువంటి అనుకూలవంతముగానే ఉన్నది. అప్రయత్నముగా కొన్ని మీకు కలిసొచ్చేటువంటి విధానముగా కూడా ఉన్నది ఈ వారము. ఆస్తి వివాదాలు లాంటివి చిన్నగా మనక్లేశము లాంటివి కలగవచ్చునేమో. మీరు ఏదైనా ప్రయాణాలు గనక ఉంటే వాయిదా వేసుకోవడము చాలా మంచి పనిలాగా ఉన్నది. మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి, మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.